హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ మాయ చేసావు చెల్లి స్టోరీలోని 7వ భాగం. నెక్స్ట్ డే కాలేజ్కి వచ్చిన సూర్య ఇందుని నిన్న ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. సూర్యకి నిజం చెప్పలేక షాపింగ్కి వెళ్ళాను అని మాట దాటవేస్తుంది. సూర్యకి అనుమానంగా అనిపించిన వెంటనే ఏమైనా ఉంటే తనే చెప్తుంది అని వదిలేస్తాడు. ఆ తర్వాత కూడా ఇందు ప్రకాష్తో మాట్లాడుతున్నా అనుమానంగా అనిపించిన ఇందు తనని మోసం చేయదు అన్న నమ్మకంతో పట్టించుకోడు. ప్రకాష్ కూడా ఎగ్జామ్స్ దగ్గరికి రావటంతో ముందు ప్రిపేర్ ఎగ్జామ్స్ అయిపోయాక మాయకు ప్రపోజ్ చేస్తానని చెప్పి అప్పటి వరకు అతని గురించి గుడ్ ఇంప్రెషన్ కలిగేలా చెప్తూ ఉండమని రిక్వెస్ట్ చేస్తాడు. ఇందు కూడా సరే అని ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టి వీలు కుదిరినప్పుడల్లా మాయతో ప్రకాష్ గురించి మంచిగా చెప్తూ ఉంటుంది. అలా ఇందు ప్రకాష్తో మాటలు తగ్గించటం చూసిన సూర్య ప్రకాష్ ఒంటరిగా ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి కోపంగా, చూసావా, నా బుజ్జి గురించి నీ ఇష్టం వచ్చినట్టు చెప్పావు. తను నన్ను మోసం చేస్తుందని. కానీ నా బుజ్జి గురించి నాకు తెలియదా? తను నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఇంకొకసారి బుజ్జి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తాను అని చెప్పి వెళ్ళబోతుంటే ప్రకాష్ చిటిక వేసి మరీ ఆపి సూర్య వైపు నవ్వుతూ చూస్తూ, నీకు అనుమానం వచ్చిందనే ఇందు నాతో మాటలు తగ్గించింది, కానీ నేను చెప్పింది అక్షరాల నిజం. అది కొన్ని రోజుల్లో నీకే తెలుస్తుంది. నువ్వు ఏడవటం మేము చూడాలి. అందుకే నిన్ను ప్రేమిస్తున్నట్టు యాక్ట్ చేయమని చెప్పాను. ఇంత చెప్పినా నువ్వు ఇంత గుడ్డిగా ఇందుని నమ్ముతున్నావు అంటే నువ్వు తనని ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమవుతుంది. ఈ ప్రేమ రేపు నీకు దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుస్తుంది. తెలిసేలా చేస్తాను అని కసిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రకాష్ చెప్పిన మాటలు సూర్యని ఆలోచనలో పడేసి ఇందు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా, నువ్వు ప్రకాష్తో మాట్లాడుతున్నావా అని అడుగుతాడు. ఇందు సడన్గా సూర్య అలా అడిగేసరికి ముందు తడబడిన వెంటనే, ఇప్పుడు నిజం చెప్పకూడదని, లేదు, నేను నార్మల్గా మాట్లాడాను. తను నన్ను క్షమించమని అడిగాడు అంతే, అంతకు మించి మరేమీ లేదు అని కవర్ చేస్తుంది. ప్రకాష్ చెప్పిన దానికి ఇందు చెప్పిన దానికి పొంతన లేక ఆలోచిస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూర్య. సూర్య అలా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోవటం చూసి ఇందు భయంగా సూర్య సూర్య అని అరుస్తున్నా పట్టించుకోలేదు. తన పక్కనే ఉన్న వివేక్, ఏమైంది సూర్యకి ఇలా అడిగాడు? నువ్వు ఆ ప్రకాష్తో మాట్లాడవద్దు అంటే విన్నావా? ఇప్పుడు చూడు సూర్య ఎలా వెళ్ళిపోయాడు. వాడికి నచ్చని పనులు ఎందుకు చేస్తున్నావు? ముందు ఆ ప్రకాష్ గాడితో మాట్లాడటం మానేసే అని అసహనంగా అంటాడు. మాయ సునీత కూడా, నిజమే ఇందు, వాడితో మాట్లాడటం వల్ల సూర్య ఇలా నీతో ఉంటున్నాడు. ఈ మధ్య సూర్య ఎప్పుడు డల్గా ఉంటున్నాడు. అదంతా కూడా దీనివల్ల నేనేమో. ఇక నుంచి వాడితో మాట్లాడటం మానేసి సూర్యని పట్టించుకో. నీ మంచికే చెప్తున్నామో అర్థం చేసుకో అని అంటారు. ఇందు కూడా మనసులో, అవును, ఆ రోజు ప్రకాష్ని కలవటానికి పార్క్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి సూర్య నాతో సరిగా మాట్లాడటం లేదు. ఎప్పుడూ ముభావంగా ఉంటున్నాడు. ఏం జరిగిందని అడిగినా చెప్పలేదు. కానీ సడన్గా ఈరోజు ఇలా అడిగాడు అంటే నేను ప్రకాష్తో మాట్లాడటం ఇష్టం లేదేమో. నేను మాత్రం ఎందుకు సూర్యకి నచ్చని పనులు చేయాలి? ఇక నుంచి ప్రకాష్తో మాట్లాడకూడదు అనుకుని వివేక్ వాళ్ళతో, సరే ఇక నుంచి ప్రకాష్తో అస్సలు మాట్లాడను, సూర్యతో మాట్లాడి అంతా సెటిల్ చేసుకుంటాను, మీరు టెన్షన్ పడద్దు అని చెప్తుంది. ఆ మాట అనగానే అందరూ రిలాక్స్గా ఇందు వైపు చూస్తూ, మంచి డెసిషన్ తీసుకున్నావు. ఇక నుంచి సూర్య మాత్రమే నీకు ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి అని వివేక్ చెప్తాడు. ఇందు కూడా సరే అని తల ఊపి వాళ్లతో పాటు వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ టైం నుంచి ప్రకాష్ తనతో మాట్లాడాలని ట్రై చేసిన ఇందు అవాయిడ్ చేస్తూ సూర్యని డల్ మూడ్ నుంచి బయటికి రప్పించాలని సూర్యతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇలా కాదు అనుకుని ప్రకాష్ ఒకరోజు ఇందుని గట్టిగా నిలదీసేసరికి నాకు నీతో మాట్లాడాలని లేదు. నీతో మాట్లాడిన ప్రతిసారి సూర్య బాధపడుతున్నాడు. పైగా ఎందుకో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాడు. అసలు నా చుట్టూ ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. అందుకే నాకు నీతో మాట్లాడాలని లేదు. ఇకపై నువ్వు కూడా నాతో మాట్లాడాలని ట్రై చేయకు. లేదంటే సూర్యతో నువ్వు చెప్పిందంతా చెప్పేస్తాను. నీ ఇష్టం. ఇక నుంచి నువ్వు డైరెక్ట్గా మాయతోనే మాట్లాడుకో. నీ ప్రేమ విషయం తెచ్చుకో. కానీ నా హెల్ప్ మాత్రం ఇంచు కూడా ఉండదు. సారీ, కానీ నాతో మాట్లాడాలని ఇకపై ట్రై చేయకు అని గట్టిగా చెప్తుంది. ప్రకాష్ కోపంగా వెళ్తున్న ఇందునే చూస్తూ, ఈసారి కూడా మా ప్లాన్ ఫ్లాప్ అయ్యింది. కానీ మిమ్మల్ని ఇద్దరిని విడదీసేదాకా మేము నిద్రపోము. ఎలాగైనా సరే నిన్ను వాడిని విడదీసి మీ బాధని చూసి మేము సంతోషిస్తాము అని అనుకుంటాడు. సూర్య కూడా ఇందు ప్రకాష్తో మాట్లాడటం మానేసేసరికి, పైగా ఇందు కళ్ళల్లో తనకి తనపైన ప్రేమ కనిపిస్తూ ఉంటే ప్రకాష్ కావాలని ఇందు మీద అబద్ధాలు చెప్పాడని అర్థమై తను కూడా ఇందుతో టైం స్పెండ్ చేస్తూ సరదాగా బయట తిరుగుతూ ఎగ్జామ్స్ టైంకి బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇదంతా చూసి ప్రకాష్ మిస్టర్ ఎక్స్ కోపంతో రగిలిపోతూ వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయ్యిందని మరో ప్లాన్ చేయటానికి టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండగానే సూర్య ఎగ్జామ్స్, సింధు ఎగ్జామ్స్ అయిపోయిన లాస్ట్ ఎగ్జామ్ సూర్య ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ అని రాలేదు. సూర్య ఇందులకి డే బై డే ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. అందుకే ఇద్దరు డైలీ ఎగ్జామ్ అవ్వగానే సూర్య కోసం ఇందు కోసం సూర్య వస్తూ కలిసి మాట్లాడుకుని వెళ్ళిపోయేవారు. ఇందు కూడా చెప్పేసరికి ఆ రోజు ఎగ్జామ్స్ అయిపోగానే బయటికి వచ్చిన తనని వివేక్, మాయా, సునీత అందరూ ఒక చోట కలిసి, మాయా ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి పార్టీ చేసుకుందామా? మనం తిరిగి మళ్ళీ ఎప్పటికి కలుస్తామో తెలియదు. నేను హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్తున్నాను, ప్లీజ్ అని అడుగుతుంది. వివేక్ కూడా అవును నిజమే, అందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి పార్టీ చేసుకుందాం, లంచ్కి బయటికి వెళ్దాం పదండి అని అందరినీ తీసుకొని 5 స్టార్ హోటల్కి వెళ్ళి మాయని అందరికీ ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. అలా అందరూ తినటం అయిపోయాక చివరిలో మాయ అందరి కోసం ఐస్ క్రీమ్స్ తెప్పిస్తుంది. అక్కడే ఉండి అది అంతా గమనిస్తున్న ప్రకాష్ తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే టైం వచ్చిందని ఐస్ క్రీమ్ తీసుకువెళ్ళి బేరర్ ముందు నిలబడి అతనికి ఆశ చూపించి ఏదో ఒక పౌడర్ని ఒక ఐస్ క్రీంలో మిక్స్ చేసి అది ఇందుకి ఇవ్వమని ఇందుని చూపించి అతను సరే అని వెళ్ళగానే ప్రకాష్ నవ్వుతూ పక్కకు వెళ్ళి కనిపించకుండా ఒక కార్నర్ టేబుల్లో కూర్చొని ఇందుని గమనిస్తూ ఉంటాడు. అలా బేరర్ ఖచ్చితంగా ప్రకాష్ కలిపిన పౌడర్ ఐస్ క్రీమ్ ఇందు ముందు పెట్టి అందరికీ సర్వ్ చేశాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇందు నవ్వుతూ వాళ్లతో మాట్లాడుతూనే ఐస్ క్రీమ్ తినేస్తుంది. అది చూసి మిస్టర్ ఎక్స్, ప్రకాష్ నవ్వుకుంటూ ఒకరికొకరు థంబ్ సింబల్ చూపించుకుంటారు. అందరూ తినేసి మాయ బిల్ కట్టాక వెళ్ళటానికి లేచిన ఇందుకి నిదానంగా కళ్ళు తిరగటం స్టార్ట్ అవుతాయి. ఇందు తల విదిలిస్తూ, ఇప్పుడు నాకు ఇలా ఉందని వీళ్ళకి చెప్తే అందరూ కంగారు పడతారు. ఎందుకు వీళ్ళని కంగారు పెట్టడం, ముందు ఫేస్ వాష్ చేసుకుందాం అనుకుని నేను ఇప్పుడే వస్తాను, మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పి నిదానంగా నడుచుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకున్న కళ్ళు కూరుకుపోతూ నిద్ర వస్తుంటే ఏం జరుగుతుంది నాకు, ఇలా ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి, ఐస్ క్రీమ్ తిన్న దగ్గర నుంచి ఇలాగే ఉంటుంది, ఏమవుతుంది అనుకుంటూ ఉండగానే కళ్ళు తిరిగి పడిపోతుంది. అదంతా చూసిన మిస్టర్ ఎక్స్ నవ్వుకుంటూ ఇందుని నిదానంగా నడిపించుకుంటూ బయటికి తీసుకువచ్చి ప్రకాష్కి అప్పగించి, ప్రకాష్తో చెప్పింది చెప్పినట్టు చెయ్యి,
ఈ దెబ్బతో వీళ్ళిద్దరు విడిపోవటం ఖాయం, మన ఇద్దరి పగ చల్లారటం ఖాయం అని కన్నింగా నవ్వుతూ అంటుంది. ప్రకాష్ కూడా సరే అని ఇందుని హోటల్ బ్యాక్ సైడ్ నుంచి తన కారులో తీసుకువెళ్ళిపోతాడు. ప్రకాష్ వెళ్ళిన వెంటనే మిస్టర్ ఎక్స్ వివేక్ దగ్గరికి వెళ్ళి ఇందుకి సూర్య ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మని చెప్పాడు. ఇందు నాతో చెప్పింది సూర్యని కలవటానికి ఆఫీస్కి వెళ్ళింది. తనే డైరెక్ట్గా ఇంటికి వస్తానని చెప్పింది అని చెప్పి వాళ్ళని నమ్మించి ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది. ప్రకాష్ డైరెక్ట్గా ఇందుని తన ఫ్లాట్కి తీసుకువెళ్ళి తన బెడ్ మీద పడుకోబెట్టి వికృతంగా నవ్వుతూ, ఈ రోజుతో మీ ఇద్దరు విడిపోతారు. మీ ఇద్దరి ఏడుపు చూసి మేమిద్దరం ఆనందిస్తాము అని నవ్వుకుంటూ తను తీసుకున్న కొత్త సిమ్ తన మొబైల్లో వేసి ఇందు పక్కన బెడ్ మీద పడుకొని క్లోజ్గా ఒక ఫోటో తీసి దానిని సూర్య నెంబర్కి మెసేజ్ చేసి, త్వరగా ఈ అడ్రస్కి రా, నీ ప్రియురాలు నీ శత్రువు ఒకే చోట ఉన్నారు, తన గురించి నీకు పూర్తిగా తెలియాలంటే త్వరగా రా, ఇట్లు నీ శ్రేయోభిలాషి అని మెసేజ్ పెట్టి నవ్వుకుంటూ ఉంటాడు. కొంచెం సేపటికి సూర్య ఆ మెసేజ్ చూసినట్టు బ్లూటిక్స్ పడతాయి. రా సూర్య రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. నువ్వు రావటం, మమ్మల్ని ఇలా చూడటం జరిగిందంటే ఇక జన్మలో నువ్వు ఇందు మొహం చూడవు, జీవితాంతం ఏడుస్తూనే ఉంటావు. ఆల్రెడీ చెప్పావు కదా నీ జీవితంలో ఇందుకు తప్ప ఇంకో మనిషికి చోటు లేదని. ఇప్పుడు తనని నాతో ఇలా చూసి ఖచ్చితంగా నీ గుండె పగిలిపోతుంది. నువ్వు డిప్రెషన్లోకి పోవటం ఖాయం. ఆఖరికి నువ్వు చనిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని వికృతంగా నవ్వుకుంటూ అంటాడు. ఆఫీస్లో డైరెక్టర్స్తో మీటింగ్లో ఉన్న సూర్య మెసేజ్ వచ్చినట్టు సెల్కి లైటింగ్ వచ్చేసరికి ఏమిటా అని చూస్తే ఇందు ప్రకాష్ బెడ్ మీద, అది కూడా క్లోజ్గా ఉన్న ఫోటో చూసి రక్తం మరిగిపోతూ ఉంటే దాని తర్వాత వెంటనే మరో మెసేజ్ చూసి, ఇదంతా నిజమేనా లేదంటే ఎవరైనా కావాలని చేస్తున్నారా, ఏదైనా కానీ ముందక్కడికి వెళ్ళి తేల్చుకోవాలి అని అనుకుని మీటింగ్లో నుంచి హడావిడిగా వెళ్ళిపోతాడు. విశ్వనాథ్ గారు ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు సూర్య. సూర్య ప్రకాష్ చెప్పిన అడ్రస్కి వచ్చి అక్కడ అంత పెద్ద అపార్ట్మెంట్ని చూసి ప్రకాష్ పెట్టిన లొకేషన్ చూసుకుంటూ వెళ్ళేసరికి 5th ఫ్లోర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ప్రకాష్ సూర్య కోసమే డోర్ వేయకుండా ఉంచుతాడు. సూర్య కొట్టాలి అనుకొని కూడా అదంతా నిజమో కాదో తేల్చుకోవాలని అలా చేయకుండా డోర్ అలా నెట్టగానే తెరుచుకునేసరికి నిదానంగా లోపలికి వెళ్ళి అంతా చూస్తూ ఉండగానే ఒక రూమ్లో బెడ్ మీద ప్రకాష్ తన షర్ట్ తీసేసి ఇందు దుప్పట్టా కూడా తన మీద నుంచి తీసేసి తన పక్కనే దగ్గరగా తన నడుం చుట్టూ చేయి వేసి పడుకొని ఉంటాడు. సూర్య వాళ్ళని వెనక నుంచి చూడటం, ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని పడుకున్నట్టు అనిపించేసరికి అదంతా నిజమని అర్థమయ్యేసరికి తన కాళ్ళ కింద భూమి చీలిపోయినట్టు అనిపిస్తుంది. అదంతా చూసిన సూర్యకి కళ్ళల్లో తనకి తెలియకుండానే కన్నీరు జారిపోతూ ఇక అక్కడ ఉండలేక వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి తన కార్ స్టార్ట్ చేసి ఎటు వెళ్తున్నాడో కూడా తెలియకుండా వెళ్తూ ఇందు ప్రకాష్ ఉన్న పొజిషన్ గుర్తుకు వస్తుంటే బాధ, కోపం వస్తుంటే సూర్య కోపంగా, ఎందుకు నన్ను మోసం చేశావు బుజ్జి, ఎంతలా ప్రేమించాను నిన్ను, నన్ను ఎలా మోసం చేయాలనిపించింది, ఐ హేట్ యు బుజ్జి, ఐ హేట్ యు, నిన్ను మళ్ళీ జన్మలో కలవాలి అనుకోవట్లేదు, కానీ నీ స్థానంలో మరొకరికి మాత్రం తీసుకురాను, నాకు నా ప్రేమ మీద నమ్మకం చచ్చిపోయింది ఈ రోజుతో, అయినా వాడిని ప్రేమించి పక్కలోకి వెళ్ళి మరి నన్ను ప్రేమిస్తున్నట్టు ఎందుకు నటించడం, ఇంత చేసిన నీకు ఏం కావాలి బుజ్జి, నేను ఏడుస్తూ ఉండటం కదా, చూస్తూ ఉండు, ఇప్పటి నుంచి నేను నీ ముందే ఎలా ఎదుగుతాను అని అనుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రకాష్ సూర్య వెళ్ళిపోయాడు అని అర్థం అవ్వగానే నవ్వుకుంటూ పైకి లేచి
తన షర్ట్ వేసుకొని మిస్టర్ ఎక్స్కి ప్లాన్ వర్కౌట్ అయ్యింది. సూర్య మమ్మల్ని ఇలా చూసి బాధపడుతూ వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక ఇందుని తీసుకువెళ్ళమని మెసేజ్ చేస్తాడు. అది చూసి మిస్టర్ ఎక్స్ నవ్వుకుంటూ, ఇందు, ఈ రోజుతో నీ మీద నా పగ తీరిపోయింది. ఇప్పటి నుంచి నువ్వు బాధపడుతుంటే నేను చూడాలి అని అనుకుని నవ్వుకుంటూ ప్రకాష్ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. ప్రకాష్ ఇందు వైపు చూస్తూ, పూరి ఇందు, అనవసరంగా మమ్మల్ని నమ్మి నిన్ను నువ్వే క్యారెక్టర్లెస్గా క్రియేట్ చేసుకున్నావు. ఏది ఏమైనా కానీ నాకు సూర్య మీద ఉన్న పగ నీ ద్వారా తీరింది. నీ రుణం తీర్చుకోలేను. సూర్య ఏడుస్తుంటే చూడాలన్న కోరిక నీ వల్ల ఈ రోజు తీరిపోయింది. ఇక ఎప్పటికీ వాడు ఏడుస్తూనే ఉంటాడు అని నవ్వుతూ అనుకుంటాడు. ఇంతలో మిస్టర్ ఎక్స్ వచ్చి, శభాష్ ప్రకాష్, బాగా చేశావు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఒక్క దెబ్బకి 2 పెట్టెలు. నీకు సూర్య మీద ఉన్న పగ, నాకు ఇందు మీద ఉన్న పగ తీరిపోయింది అని వికృతంగా నవ్వుతూ అంటుంది. ప్రకాష్ నవ్వుతూ మిస్టర్ ఎక్స్ వైపు చూస్తూ, నేను ఇంతవరకు నిన్ను అడగలేదు, అసలు నీకు ఇందు మీద ఎందుకు పగ సునీత అని అయోమయంగా అడుగుతాడు. ఎందుక? నేను చిన్నప్పుడు 5th క్లాస్ వరకు స్కూల్లో కానీ మా కాలనీలో కానీ అందరూ నన్నే పొగిడేవారు. అట్లాంటిది ఇది వచ్చిన దగ్గర నుంచి అందరూ ఇందుని చూసి నేర్చుకో అని చెప్పేవాళ్ళే. నాకు ఆ టైంలో ఎంత కోపం వస్తుందో తెలుసా? దీనిని చంపేయాలనిపిస్తుంది. కానీ అది నన్ను తన బెస్ట్ ఫ్రెండ్గా అనుకుంది. సరేలే, ఏదో ఒక టైంలో తనని చిన్నగా ఏదో ఒకటి చేసి తన మీద నాకు కోపం తీర్చుకోవచ్చు అనుకుని చిన్నప్పటి నుంచి దానిని ఏదో ఒకటి చేయటానికి ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ ఏదీ జరగలేదు. ఎప్పుడు స్టడీలో కానీ స్పోర్ట్స్లో కానీ అదే ఫస్ట్ వస్తూ పైగా బాధపడుకో అని సానుభూతి చూపిస్తూ నన్ను అందరి ముందు ఎగతాళి చేసేది. అవన్నీ వింటూ ఉంటే నాకు రక్తం మరిగిపోయేది. అప్పుడే ఫిక్స్ అయ్యాను, ఏది ఏమైనా తన జీవితం మీద దెబ్బ కొట్టాలని. దానికోసమే వెయిట్ చేస్తున్నాను. కాలేజ్లో జాయిన్ అయిన వెంటనే సూర్య ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఇందు ఏ యాక్షన్ తీసుకోకపోయేసరికి తను కూడా ఈ సూర్యని ప్రేమిస్తుందని అర్థమై ఎలా అయినా తన ప్రేమ గెలవకూడదు అనుకున్నాను. అలాంటి టైంలోనే నువ్వు వచ్చి ఇందుకు సూర్య మీద చెడుగా చెప్పావు. అది ఇందు నమ్మకపోగా పైగా నీకు వార్నింగ్ ఇచ్చింది. అప్పుడే నీకు కూడా సూర్య అంటే ఇష్టం లేదని అర్థమైంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రపోజ్ చేసుకుని సంతోషంగా నా ముందే తిరుగుతూ ఉంటే ఎంత కోపం వచ్చేదో తెలుసా? దీనిని పొడిచి చంపేయాలి అనిపించేది. కానీ అలా చేస్తే ఒక్క క్షణంలోనే చనిపోతుంది. నాకు అలా ఇష్టం లేదు. తను జీవితాంతం బాధపడుతూ బ్రతకాలి. అందుకోసమే వెయిట్ చేస్తున్నాను. అది ఇప్పటికీ కుదిరింది. ఎలాగైనా తనని ఏడిపించాలనుకున్నాను. అందుకే నీతో చేతులు కలిపి ప్లాన్ చేశాను. కానీ ఏది వర్కౌట్ కాలేదు. అందుకే చివరికి ఇలా చేశాను. ఇలాగైనా సూర్య దృష్టిలో తప్పు చేసింది అవుతుంది కదా. ఇప్పటి నుంచి అది ఏడుస్తూ ఉంటే నేను నవ్వుతూ చూస్తాను అని వికృతంగా నవ్వుతూ అంటుంది. సునీత వాళ్ళ నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయీగా వర్క్ చేస్తారు. సునీత అమ్మగారు చిన్నప్పుడే చనిపోవటం వలన నాన్నగారు గారాబంగా పెంచి తను ఏది అడిగితే అది ఇచ్చేవారు. దానివల్ల ఎక్కువ తను ఏది కావాలనుకుంటే అది అయిపోవాలి అనుకునే మనస్తత్వం ఏర్పడింది. అలాంటి టైంలోనే ఇందు సునీత వాళ్ళ ఇంటి పక్కనే చేరారు. ఇందు ఫ్రెండ్షిప్ చేసి తనతో కలివిడిగా ఉంటూ ఉండేది. ఫస్ట్లో సునీతకు కూడా ఇందు కూడా నచ్చి ఫ్రెండ్షిప్ చేసింది. కానీ ఎప్పుడైతే అందరూ ఇందుని పొగుడుతూ తనని నార్మల్గా చూస్తున్నారో అప్పటి నుంచి ఇందు మీద బాగా పగ పెంచుకుంది. అందువల్లే తనని ఎలా అయినా దెబ్బ కొట్టాలని చూస్తూ ఇప్పుడు సూర్య దృష్టిలో క్యారెక్టర్లెస్గా తయారు చేసింది. ప్రకాష్ సునీతని అలా చూసి ఒక్క క్షణం భయపడి, ఇందు నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, కనీసం ఆ దృష్టితో కూడా తనని వదల్లేదు ఎందుకు అని భయంగా అడుగుతాడు.
తను నన్ను బెస్ట్ ఫ్రెండ్ అనుకుంది, కానీ నేను తనని బెస్ట్ ఫ్రెండ్ అని అనుకోలేదు. తన దగ్గర బెస్ట్ ఫ్రెండ్గా నటించాను అంతే. అవకాశం కోసం చూశాను, ఇప్పుడు దొరికింది, వాడేశాను. ఇంకా ఏంటి నా గురించి? ఎవరికైనా చెప్పాలని అనుకుంటున్నావా? అలా అయితే మాయ దగ్గర నీ గురించి మొత్తం చెప్పి నిన్ను తన దృష్టిలో చెడుగా చేస్తాను, గుర్తుంచుకో అని కోపంగా అంటుంది. ఆ పని మాత్రం చేయకు సునీత. మాయ అంటే నాకు ప్రాణం. తనని ఎలాగైనా నేను దక్కించుకుంటాను. సరే, ఇక ఇందుని తీసుకువెళ్ళు, తనతో మన పని అయిపోయింది అని అంటాడు. సునీత కూడా సరే అని ఇందుని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.